పెయింటింగ్ చేసిన తర్వాత మనకు చిన్న చిన్న ఫ్లోర్ పైన కలర్స్ పడిపోతుంది కదండి. ఇది మనం ఏది తీసుకొని ఇలాగా తీసినా కానీ సరే ఇది రాదనమాట. ఇది మక్కు బిలేడు, ఇది మక్కు బిలేడు అంటారు. ఇది తీసుకొని మనము ఈ కలరు ఫ్లోరింగ్ మీద ఉన్న కలరు పోవాలి అంటే ఈజీగా ఇలాగా రుద్దాలి ఫ్లోర్ పైన. అప్పుడైతే మనకు ఈజీగా అనేది వెళ్ళిపోతుంది. ఇది మీరు దేంతో తీసినా కానీ సరే రాదు, అంత ఈజీగా రాదు. దీంతో అయితే ఇంకా చాలా తేలిక వస్తుంది. చూస్తున్నారు కదా, ఇది మక్కు బిలేడు. ఇలాగా తీస్తారని నాకు కూడా తెలుసు, మా ఆయన చెప్పాడండి. ఏమండి మీరు చూపించాలనా అజీ నా బతాం కెమెరామే? మా ఆయన వద్దు 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 అంటున్నాడండి. అతను రారు కెమెరా ఎదురుగా. अब्बा बात करते तो बात चढ़ेंगे ले साइड बात है तो अच्छा दिखता वो कट करना को చూడండి. దేంతో తీసినా రాదు. దీంతో నజ్జిక్ సేపు నికాలి నీట్ से మీరు ట్రై చేయండి. దేంతో రాదు, దీంతో తప్ప దేంతో రాదు ఈ కలర్. మనం వాటర్ వేసి తడిపట్ట పెట్టినా కానీ సరే రాదు. దీంతో తీస్తే నీట్గా వస్తుంది. బిలేట్ తీసుకొని శుభ్రంగా గీర్ చూపించాను కదా మీకు. ఇంకా మనకు ఈ పాట అనేది చూడండి నల్లగా ఉంది. మనము తడిగుడ్డ పెట్టేటప్పుడు కింద ఫ్లోర్కి ఇక్కడ వరకు తగులుతుంది. ఈ ఫ్లోర్ అనేది ఇలాగే బ్లాక్గా ఉంటుంది మచ్చ మచ్చగా. అప్పుడు ఇది కూడా మనకు క్లీన్ అవ్వాలంటే మనము గిన్నెలు కడిగి పీచుతో కొద్దిగా విమ్ సోప్ తీసుకొని జస్ట్ గోడల పైన పడకుండా, ఎందుకంటే మేము ఇప్పుడు పెయింటింగ్ వేయించాం కదా, అందుకనేసి గోడల మీద పడకుండా నీట్గా ఉండాలంటే ఈ పీచ్ తీసుకొని ఈ బ్లాక్ మచ్చ అంతా పోవాలి మనకు. అంటే ఫ్లోరింగ్ మనం మొత్తానికి పెయింటింగ్ వేయించామంటే ఇల్లు ఇక్కడ కూడా నీట్గా ఉండాలి కదా, అప్పుడైతేనే మనకు ఇల్లు అనేది నీట్గా కనిపిస్తుంది. ఈ బార్డర్ శుభ్రం చేసుకుంటేనే అందము మనకు. అంటే చిన్న చిన్న డాగ్ ఉన్నట్టు కూడా మనకు దీని ద్వారా క్లీన్ అయిపోతుంది. ఏ మాత్రమైనా కానీ సరే గోడల పైన చిన్న డ్రాప్స్ కూడా పడకుండా మనము జాగ్రత్తగా శుభ్రంగా చేసుకోవాలి. అప్పుడైతే డాగ్ పడదు గోడల పైన. క్రీమ్ కలర్ అయితే ఇంకా మీకు మరీ స్పష్టంగా కనిపిస్తుంది డాగు. ఇప్పుడు మనం స్పాంజ్ తీసుకొని వాటర్ లేకుండా డ్రైది, అంటే లైట్ వాటర్ ఉంది ఇందులో, అంతే పిండేసాను మొత్తం డ్రై. ఎందుకంటే వాటర్ పడిపోకుండా దానిపైన గోడ పైన. చూస్తున్నారా, ముందు చూసారు కదా ఎంత బ్లాక్గా ఉంది, ఇప్పుడు చూస్తున్నారా ఎంత నీట్గా వచ్చింది చూస్తున్నారా. మరి జస్ట్ ఇలాగా అంటే మన గోడల దగ్గర శుభ్రాలు చేసేటప్పుడు ఇలా శుభ్రంగా చేసుకున్నాం అనుకోండి, క్లాత్ అయితే మనకు ఏమవుతుందంటే ఫాస్ట్గా మనము వాటర్ ఎక్కువ తీసుకొని శుభ్రంగా చూసేటప్పుడు గోడల పైన
పడకుండా ఉండాలంటే స్పాంజి మనం వాడాలి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఎవరింటైనా కానీ సరే మనం ఫ్లోర్ ఇక్కడ వరకే మనం తుడుస్తాం, ఇదంతా వదిలేస్తాము. ఇప్పుడు ఇలాగా మనం పెయింటింగ్ వేయించుకున్నప్పుడు కంపల్సరీ ఈ బార్డర్ అనేది మనం శుభ్రం చేసుకుంటేనే ఇంటికి అందం. మొత్తానికి నేను కింది నుండి పై వరకు ఈ లైన్ శుభ్రం చేసి మీకు చూపిస్తాను. కింది నుండి పై వరకు ఆ మూలకు చూపించమ్మా. చూడండి ఎంత దరిద్రంగా ఉంది చూడండి. ఆ మూల చూస్తున్నారా, నల్ల నల్ల మచ్చలు, చిన్న చిన్న డాగ్స్ ఉన్నాయి కదా. ఇవి బాగా మనకు శుభ్రంగా నీట్గా ఉండాలంటే మనం కొద్దిగా శ్రమ పడితే చాలు, నీట్గా ఉంటుంది. నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇందాక చేశాను కదా, ఇది శుభ్రంగా అయిన తర్వాత మళ్ళీ మొత్తానికి కింది నుండి పై వరకు చూస్తున్నారు కదండి. ఇప్పుడు మొత్తానికి క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను తీసి చూపిస్తున్నాను మీకు. డోర్ అనేది మనకు అందంగా గోడకుడుగా చూస్తున్నారో బాగా నీట్గా. ఇలాంటప్పుడు మాత్రం కంపల్సరీ మనము బార్డర్ అనేది క్లీన్ చేసుకుంటేనే ఇంటికి అందం అన్నమాట. మనం ఈ ఆటోమేటిక్గా చేయలేం బార్డర్, ఎందుకంటే తడుగుడ్డ అంటే కింద ఫ్లోరే పెడతాము, ఇంతవరకే పెడతాము. క్లాత్ ఇంతవరకు తగిలేసి ఇక్కడ వరకు నీట్గా అవుతుంది. ఇదంతా నల్ల మచ్చలాగా ఉంటుంది. ఇప్పుడు మనము ఫ్లోరింగ్ ఇది బాగా నీట్గా ఉండాలా. గోడగుడుక అంటే మనము ఇలాగా శుభ్రం చేసుకుంటే ఇంటికి చాలా అందంగా కనిపిస్తుంది. గోడగుడుక చూడండి క్లీన్గా నీట్గా ఉంది. చిన్న డాట్లుగా గోడకి చిన్న చిన్నది డాట్లుగా పడలేదు, చూస్తున్నారా. చిన్న డాట్ గుడక పడలేదు గోడ పైన, చూస్తున్నారు కదా. నీట్గా అంటే మనం స్పాంజ్ తీసుకొని చేసాం కదా, అందుకనేసి ఎక్కడ మనం డాట్ అనేది లేదు. గోడ నీట్గా ఉంది, ఎలా పెయింటింగ్ చేశారో అలాగే ఉంది నీట్గా. ఇది కూడా మనకు బార్డర్ అనేది ఎంత చక్కగా ఉంది చూస్తున్నారా, నల్లగా లేకుండా మనకు నీట్గా వచ్చింది బార్డరు. ఈ ఫ్లోర్ చూడండి, ఇప్పుడు ఫ్లోర్ కూడా నీట్గా ఉంది.